బ్రేకింగ్ న్యూస్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇండిగో 115 విమానాలను రద్దు చేసింది. వరుసగా 4వ రోజు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. నిన్న 800 పైగా విమానాలను రద్దు చేసింది ఇండిగో. ఈ వ్యవహారంపై కేంద్రం సీరియస్ గా ఉంది. ఇండిగో విమానాల రద్దుకు సంబంధించి 4గురితో విచారణ కమిటీ వేసింది పౌర విమానయాన శాఖ. కమిటీ రిపోర్టు ఆధారంగా ఇండిగోపై చర్యలు తీసుకుంటామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. సమస్య పరిష్కారం కావడానికి మరో 3 రోజులు పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వీటికి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, వరుసగా 4వ రోజు కూడా ఇండిగో విమానాల్లో అయితే ఇంకా ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇంకా విమానాలు రద్దు చేసుకుంటూనే వస్తుంది ఇండిగో. అయితే ప్రస్తుతం ఎయిర్పోర్ట్ల వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది? అంటే రోజు ఉండే పరిస్థితే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మళ్ళీ కనబడుతుంది. ఎందుకంటే 4 రోజుల నుంచి కూడా తీవ్ర ఇబ్బందులు ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ పునరుద్ధరించట్లేదు. విమానాలకు సంబంధించిన సమస్య ఏదైతే తలెత్తిందో ఆ సమస్యని ఇంకా కంటిన్యూగా వస్తుంది. చాలామంది విమానాలు రద్దు కావడంతో ఇండిగో హెల్ప్ డెస్క్ దగ్గర అడుగుతున్నారు, అసలు ఫ్లైట్ ఎందుకు క్యాన్సిల్ అయింది, మాకు మళ్ళీ ప్రత్యామ్నాయమైన ఫ్లైట్ ఏర్పాటు చేస్తారా లేదా అనే దానికి సంబంధించి కూడా వారితో మాట్లాడిన సందర్భంలో ఫ్లైట్లు ఈరోజు 115 క్యాన్సిల్ అయిపోయాయి, మళ్ళీ మేము రీషెడ్యూల్ అయినప్పుడు చెప్తాము, లేదంటే రీఫండ్ మీకు అమౌంట్ వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు తప్ప ఇక్కడ ఎలాంటి సమాధానం కూడా సరిగా రావట్లేదు అంటున్నారు. ఎక్కడికి వెళ్ళాలి సార్ మీరు? సార్ ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఏమైంది? ఫ్లైట్ క్యాన్సిల్ అయిందంటే ఎక్కడికి వెళ్తున్నారు? న్యూజిలాండ్. ఎట్లా కనెక్టింగ్ ఫ్లైట్ ఇది? ఎక్కడికి వెళ్ళాలి? ఇండిగో ఫ్లైట్. ఏం చెప్తారు మరి? అదే అడుగుతున్నాం. మరి వాళ్ళు ఏం కన్ఫర్మ్ మాకు కూడా ఏం తెలియదండి అంటున్నారు. మరి ఎవరిని అడగాలంటే తెలియదు అంటూ. మెసేజ్ కానీ మెయిల్ కానీ ఏం లేదు, క్యాన్సిల్ అయినట్టు మెసేజ్ కూడా రాలేదు. ఎన్ని గంటలకు ఉండేది ఫ్లైట్ మీకు? 11:25. ఇప్పుడు ఇంకా క్యాన్సిల్ అయిందని చెప్పేస్తున్నారు. అయితే మనం అదే పరిస్థితి కనబడుతుంది. ఏదైతే చేసినారు ఇప్పుడు ఆడికి పోతే సెక్యూరిటీ కౌంటర్ ఉందిగా, చెక్కింగ్ కాడికి పోతే ఇది క్యాన్సిల్ అయింది, అక్కడ ఎంక్వైరీలో తెలుసుకోండి అన్నారు. వీళ్ళు మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేదని వీళ్ళు అంటారు. అయితే చాలా మంది అంటే ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నారు. చాలా మంది కౌంటర్ దగ్గర మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? న్యూజిలాండ్ అండి. సేమ్ ఇదే ప్రాబ్లం. మమ్మల్ని చేసుకోమంటారు ఫోన్ క్వాంటస్కి. ఎంతమంది ఉన్నారు? మేము చిన్న బేబీ కూడా ఉన్నాం, మాకు 3 years బేబీ ఉన్నాడు, 4 adults. వాళ్ళ అంకుల్ అని తీసుకెళ్తున్నాను, టూ అంకుల్స్, అంకుల్ ఆంటీ. అయితే చాలా మంది చిన్నపిల్లలతో వచ్చి ఎయిర్పోర్ట్లో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదే కాకుండా ఛార్జీలు కూడా పెంచుతున్నారు. ఏదైతే ఇతర ఎయిర్లైన్స్ ఉన్నాయో నిబంధనలకు విరుద్ధంగా అధిక ఛార్జీలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా అమాంతం పెరిగిపోయాయి. ఆ ఫ్లైట్ టికెట్లు కొనాలంటేనే ధరలు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి కూడా మాకు ఉందని చెప్పేసి కూడా ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు వచ్చినటువంటి ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుగు ప్రయాణాల కోసం రైల్వే కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఆర్టీసీ బస్సులను ఆంధ్రప్రదేశ్కి ఇతర ప్రాంతాలకు కూడా తిప్పేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఫ్లైట్ అంత వేగంగా బస్సులు రైళ్లు వెళ్ళలేవు కాబట్టి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని అయితే ప్రయాణికులు చెప్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.